వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణి చదువుతున్నాం కదా మనము. మొన్న లాస్ట్ ఫ్రైడే ఈ పాండవాస్ గురించి సుమతి సుజాత డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటి అంటే ఇతను చిన్నప్పుడు వాళ్ళ అర్జున వాళ్ళు రాయల్ ఫ్యామిలీ హస్తినాపురికి చెందినోళ్ళు. తర్వాత ఈ పాండవుల ఐదుగురు చిన్న బ్రదరు అర్జున ఇట్లా అని చెప్పి చెప్తున్నారు. తర్వాత టెంపరరీగా బ్లైండ్ కింగ్ గా రాజుగా ఉన్నాడు. వీళ్ళకి వాళ్ళకి కజిన్స్ కూడా ఆ, అన్నదమ్ముల మధ్యన కొంచెం ఏదో మాట మాట తేడా ఉండటం వల్ల ఒకరికొకరు పడడం వల్ల ఈ దుర్యోధనుడు ఎగ్రీ అవ్వలేదు వీళ్ళు అనుకున్నట్టుగా. అందుకనే యుద్ధం చేయాల్సి వచ్చింది. అర్జును నీకు ఇష్టమే కదా తెలిసిననా అతని గురించి అని చెప్పి అనుకుంటూ ఉండి మధ్యలో మాట మార్చేసింది అనమాట. అప్పుడు సుజాత గుర్తు తెచ్చుకొని ఇప్పుడు చెప్తూ ఉంది. ఐ డూ రిమెంబర్ నౌ. అంజలి once told me about this, but it has gone on for so long. Is there still no settlement? I asked in surprise. సుజాత అడిగిందనమాట సుమతిని. ఆ! కొంచెం గుర్తొస్తుంది. ఒకప్పుడు అంజలి చెప్పింది దీని గురించి. ఇంకా చాలా దూరం, చాలా క్రితం చెప్పింది. ఇంకా అది జరుగుతూనే ఉందా? వీళ్ళు సెటిల్ అవ్వలేదా? అని చెప్పి ఆశ్చర్యంతో అడుగుతుందనమాట. There has been no solution, she replied. I know of this matter in great depth because of my husband's position in the Narayani army. As I said, Duryodhana is brutal. He will crush anyone who stands in his way and will use any person to serve his ends. The Kuru kingdom is very powerful, and if such a man were to gain control, it would send ripples throughout all the kingdoms, giving license to all sorts of bad behavior. Any sense of dharma or right action would have no place under his rule. అది దీనికి ఇంకా మార్గం ఏమీ దొరకలేదు అని చెప్పి చెప్తుందనమాట. ఈ దీని గురించి ఈ మ్యాటర్ గురించి చాలా లో బాగా బాగా లోతుగా తెలుసుకోవాలి. ఎందుకంటే మా హస్బెండ్ పొజిషన్ కూడా నారాయణ ఆర్మీలో చేస్తున్నాడు. ఒకప్పుడు దుర్యోధన అంత ఇది కాదు. ఇతను ఎవరు అతని వైపు ఉన్నా కానీ పైకి రానివ్వరు. అతని వైపే చెడు మార్గాల వైపు ఇట్లా తెలుసుకొని అట్లా చేసుకుంటూ ఉంటాడు. అతని వైపు తిప్పుకుంటూ ఉంటాడు. ఈ కురుబృందం అంత పవర్‌ఫుల్. వాళ్ళ కంట్రోల్‌లో తెచ్చుకొని ఏ పనైనా చేయటానికి, యుద్ధానికి, రాజ్యాన్ని కూడా తెచ్చుకోవడానికి ముందుంటారు. వాళ్ళు ఒక బ్యాడ్ బిహేవియర్ అని చెప్పి చెప్తుందనమాట. ఏదైనా సరే ధర్మ అనేది మంచి మార్గం వైపు కాకుండా మా వాళ్ళ రూల్‌లో వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారని చెప్తుందనమాట. వాట్ హ్యాస్ దిస్ టు డూ విత్ శ్రీకృష్ణస్ సిస్టర్ సుభద్ర? ఐ ఆస్క్డ్. అదే శ్రీకృష్ణ సిస్టర్ సుభద్ర ఏం చేస్తది అని చెప్పి అడుగుతున్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణ సిస్టర్ అంతకుముందు పెళ్లి డిసైడ్ అయినప్పుడు ఈ క్యారెక్టర్స్ ఒకళ్ళొకళ్ళ గురించి చెప్తూ ఉన్నారు కదా! అది సుభద్ర ఏం చేస్తది అని చెప్పి అన్నాను. ఎందుకంటే సుభద్రని అర్జున్‌కి ఇచ్చి మ్యారేజ్ చేయటానికి రెడీగా ఉన్నారు కదా! అప్పుడు ఈ మహాభారతం గురించి దుర్యోధనుడు, ఈ పౌరులు, ఈ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ ఉన్నారనమాట. The Pandava brothers, all five of them married the Rajakumari of the Panchal kingdom. అదే పాండవులందరూ చిన్నదమ్ముల గురించి నీకు తెలుసు కదా! ఐదుగురు పెళ్లి వాళ్ళు చేసుకున్న రాజు పంచల కింగ్డమ్ సాధించిన వాళ్ళని చెప్తుంది. ఐ స్మైల్డ్. యెస్, స్టోరీ ఐ హావ్ హర్డ్. నవ్వుతూ చెప్తుందనమాట. ఆ కథ విన్నాను నేను అని చెప్పి చెప్తుంది. అంబా లా ద మ్యారేజ్ arranged Duryodhana. As you know, in the royal families, marriage of political alliances. Panchal is also a powerful kingdom, and Duryodhana had wanted the alliance. Since he cannot have that alliance by marriage, he has been looking out for a good situation for himself and has set to mind our Dwarka because of our powerful army. There are few armies that can match ours. Knowing Sri Krishna's affection for the sons of Pandu, he did not approach, and so indeed he approached Sri Krishna's elder brother Balaram. అది అంబ నవ్వుతూ చెప్తుందనమాట. ఈ అంతా మ్యారేజ్ అంత అరేంజ్‌మెంట్ దుర్యోధన చేశాడు. ఈ ఫ్యామిలీస్‌కి పెళ్ళిళ్ళనంటే ఒక రాజకీయ పనిగా చూసుకుంటారు. అలా సంబంధం ఉంటేనే అలా అలయన్సెస్‌ని చూసుకుంటారు. అందుకని పంచల్ని కూడా ఒక పర్సన్ దానికి
వాళ్ళ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి ఇట్లా కావాలి అని చెప్పి కావాలి అని చెప్పి అనుకున్నాడు. అందుకని మ్యారేజ్ ఇయంతా చేసుకోవడానికి ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి అతనని మైండ్ సెట్ చేసుకున్నాడు ద్వారకాలో. ఎందుకంటే అది నారాయణ స్వామికి సంబంధించిన ఆర్మీ కూడా ఉంది కదా! పెద్ద పవర్‌ఫుల్ అని చెప్పి అనుకుంటున్నారనమాట. మరి శ్రీకృష్ణకేమో తన ప్రేమ తత్వం ఇట్లా పాండవస్ మీద ఉన్నది. ఎందుకు అతనెందుకు రీచ్ అవ్వలేకపోతున్నాడు అనంటే, అందుకని అతను అవ్వకుండా శ్రీకృష్ణుడు అన్నగారైన బలరాముడితో రీచ్ అయ్యాడు ఇయన్నీ అని చెప్పి చెప్తున్నాడు. Usually keeps a distance from political matters, but Duryodhana is a very careful. He has been requesting that Balrama accept him as discipline in weaponry, especially in using the mace, which is Balarama's area of expertise. After refusing him numerous times, Balarama finally consented. During one of their training sections, Duryodhana happened to say that the best way to make peace among the Kurus was to ఈక్వలైజ్ దేర్ మ్యారేజ్ అలయన్సెస్. అది బలరాము కొంచెం దూరంగా ఉంటాడనమాట. ఈ రాజకీయాలకు కానీ, ఇలాంటి సంబంధించినవి కానీ. కానీ దేవుడు తెలియగలడు కాబట్టి బలరాముని రిక్వెస్ట్ చేసుకొని ఒప్పించేట్టు చేశాడనమాట. ఇలా చెట్టు ఈ రాజకీయ రంగంలోకి ఏంటి అంటే అది బలరాము అంత ఏరియాలో ఎక్స్‌పర్టైజ్ కాదు. కొన్ని కొన్ని అసలు ఇంక చివరికి ఏమి అనలేకుండా సరేని ఒప్పుకున్నాడట. అతని ట్రైనింగ్ సెషన్‌లో కూడా దుర్యోధనుడి వెనకాల అతనికి కోర్స్‌కి ఎట్లా ఈ మ్యారేజ్ సంబంధించి పాడు చేస్తే ఎట్లా పైకొస్తాము, ఎట్లా చేయాలి చూసి చెప్తూ ఉన్నాడనమాట. The Pandavas were now allied with the Pancha kingdom, and so Kauravas seek an equal marriage alliance. With too much thought, Balram agreed to his request to marry Subhadra without seeking his sister's consent. అది పాండవులకి ఏంటి అంటే ఉంది కాబట్టి కౌరవాస్తో ఈక్వల్ గా ఉండాలి ఈ పెళ్లి దాంట్లో కానీ ఏదైనా సరే అని చెప్పి చూస్తున్నారు అనమాట. బలరాముని అట్లా వచ్చేసి అగ్రి చేశారు. కానీ వాళ్ళ చెల్లిని సుభద్రని అడగకుండానే ఆమె పర్మిషన్ లేకుండానే ఒప్పేసేసి సుభద్రకి అరేంజ్మెంట్లు ఇవన్నీ చేశాడనమాట. Everyone but Arjun seemed that she is in love with Arjuna. When she heard what her brother had done, she was very upset and reproached him. He felt badly, but he had already given his word. Sri Krishna was away when his took place, but I believe that Subhadra went to Mata for help. That is all I know. I haven't heard what happened next, but the marriage is set for tomorrow. I am expecting that some Leela of Sri Krishna and Mata will unfold. అది. ఆల్రెడీ సుభద్ర స అర్జునుడితో ప్రేమించుకుంటున్నారని తెలుసనమాట. కానీ ఈమె అడగకుండానే దుర్యోధన వాళ్ళతో డిసైడ్ అయ్యారనమాట. పెళ్లి చేస్తాము అని. అంతలోకి ఆహ్, బలరాం ఏమన్నాడంటే ఆమెకు తెలుసు. ఆమెకి తెలియదని ఇట్లా ఎవరిని అడగకుండానే కొంచెం బాధపడిందనమాట. ఇబ్బంది పడింది. నన్ను అడగకుండా ఏం చేయకుండా ఇలాంటివి చేశాడు. ఓ మాట ఇచ్చాడు బలరాముడు అని. కానీ అదే టైంలో ఈ మాట ఇచ్చినప్పుడు ఇలాంటి జరిగిన విషయంలో శ్రీకృష్ణుడు లేడనమాట అక్కడ. అప్పుడు సుభద్ర వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి రుక్మిణి మాత దగ్గరికెళ్ళి హెల్ప్ కోసం వచ్చిందనమాట. ఇయంతా నాకు తెలుసు. కానీ ఏం జరుగుతదో రేపు చూడాలి. రేపే కాబట్టి పెళ్లి. ఈ కృష్ణ లీల మాత ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోతారు? ఏం చేపిస్తారు ఆ లీల చూడాలి అని చెప్పి చెప్తున్నారు. ఎవరన్నా ఏమన్నా మాట్లాడతారా మాస్టర్స్? I reflected on what she had said. Amba, her story is not so different from Mata's. Mata's brother had arranged another marriage for her, managed to escape with Krishna. Certainly, she will now help. I'm sure she must be Krishna's sister. అదే. అదే ఎట్లా రిఫ్లెక్ట్ అయింది. అమ్మకు తెలుసు. అమ్మతో అదంటే అంబ చెప్తూ ఉన్నాడు. సుజాత చెప్తూ ఉంది. ఆహ్, ఈ స్టోరీ ఆహ్, కొంచెం డిఫరెంట్ మాత స్టోరీ సేమ్ లాగా ఉంది. ఆహ్, ఎట్లా అసలు అమ్మకి రుక్మిణి మాతకి తెలియకుండా అరేంజ్ చేశాడు. లాస్ట్‌కి పోయి శ్రీకృష్ణతో ఎళ్ళిపోయిందో
అట్లానే సుభద్ర కూడా అట్లే చేస్తది. ఆహ్, మా శ్రీకృష్ణ సిస్టర్ మీద కూడా కొంచెం ప్రేమ అన్నీ ఉన్నదని చెప్తుంది. అంబా స్మైల్డ్. అనదర్ స్టోరీ. One that I heard from Anjali some time back. Before you had here, on one opposite to Man's quarter, I was struck by how attentive and loving Sudra was to her, caring for her every day, acting more like an attendant than a sister by marriage. అదే అంబాతో అనమాట. కథ చెప్తానుకు ఏంటి నేను పని దగ్గర నుంచి చాలా కారణాలు మాతో వచ్చినప్పుడు మాతో తీసుకొని వచ్చి హోటల్స్ కి వచ్చినప్పుడు ఇలా ఎట్లా చేస్తే ప్రతి దాంట్లో స్టోర్ తీసుకోవాలి about Anjali. She told me about events from the past. వెళ్ళిపోయిన తర్వాత అంజలి చెప్పినాక అమ్మ కమిట్ చేసింది అనమాట ఈ మాట. ఈవెంట్స్ గురించి చాలా దూరంగా జరిగిపోయినాయి కదా అని. She said that in a previous birth, Subhadra had been a woman named Trijata who lived in Lanka. He said that she was the daughter of Vibhishana, Ravana's younger brother, who was very devoted to Narayan and Narayani. అదే సుభద్ర ఒక పూర్వజ పుట్టింది గురించి చెప్తుంది అనమాట. ఎవరు అంటే నందుతుంది లాగా ఆయన కూతురుగా పుట్టింది అని చెప్తూ రావణాసుర చిన్న తమ్ముడు having been put out of Lanka by Ravana, he became an advisor to Ram during the war. Before leaving Lanka, when Vibhishana saw that his brother had kidnapped Sita, he sent his daughter to look after her with Trijeta. She must protect at all cost. అదే దాని నుంచి బయటకు రావణ ఉంది. ఆ యుద్ధం అప్పుడు విభీషణుడు చేసి హెల్ప్ చేశాడనమాట. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు విభీషణుడు చెప్పాడు సీతను తెచ్చాడు కాబట్టి అతను ఆమె దగ్గరికి సీత దగ్గరికి వెళ్ళి చెప్పి నువ్వే ఆమెను కాపాడాలి అన్ని విధాలు ఇబ్బంది లేకుండా అని. Would not have been what Sita. Sita's food. Trizeta dedicated the food she ate to the sustenance of Sita's body. She remained awake through the night to guard Sita. Often Sita would remain in meditation for days and even weeks. Trizeta kept watch, not realizing that Sita in fact did not need any protection. Became quiet as he tried to recall the rest of the story. అంత డివోటీ ఏం కాదు సీతకి త్రిచేత. కానీ సీతకి ఓ రోజు ఫుడ్ తెచ్చినప్పుడు ఆమంతా ఇది చేయటము అదే తను త్రిచేత డెడికేట్ చేసింది అనమాట. తెచ్చిన ఆహారాన్ని అంతా సీతా బాడీకి తిన్నట్టుగా ఇది అంతా చేసింది. కానీ ఆమె గుర్తు తెచ్చుకుంది అనమాట. ఇద్దరు సీత గాడి కదా ఆమె చుట్టూ కాపలా ఉండటము, ఆమె మెడిటేషన్ తర్వాత చాలా రోజులు మెడిటేషన్ లో రోజులు వారాలు ఇట్లా ఉందన్నమాట. ఏం చేస్తుంది ఏంటి అని త్రిజట అంతా ఎట్లా ఉంటుంది ఏ టైంలో ఏం చేస్తుంది అంతా ఏమని అనుసరిస్తూ చూస్తూ ఉందన్నమాట. అప్పుడు ఆమెకి సీతాదేవికి ప్రొటెక్షన్ అక్కర్లేదు అని అనుకుంది. అప్పుడు కాగి ఇంకా అంబ అప్పుడు ఈ స్టోరీ గురించి చెప్దాం అనుకున్నది. కొంచెం కాగి రెస్ట్ స్టోరీ గుర్తు తెచ్చుకుంటుంది చాలాకి. కంటే సుజాతను అమ్మ డిస్కస్ చేసుకుంటున్నారు కదా. ఒకప్పుడు అల్లి చెప్పింది ఆ స్టోరీ సీత అంటే ఇది బలరాముడు ఇట్లా వాళ్ళకి తెలుసుకుంటూ ఆమె ఈ పారాగ్రాఫ్ ఇట్లా ఇదంతా
ఇప్పుడు ఇదన్నీ తను ఏం చేస్తుంది, పడుకోగలదు శక్తి అయ్యి ఈ మెడిటేషన్ చేస్తుంది. తర్వాత స్టోరీ గుర్తు తెచ్చుకుంటూ ఉంది. అంబ ఏం చెప్పాలని కొంచెం కామ్ during the war, many of the men in Lanka were killed, including Trijeta's husband. Sita knew that she would not take a husband in that life, and she felt deeply for her. When Sita was about to leave Lanka, Trijeta pleaded with her to take her along to Ayodhya. But her father was more restricted, and she was needed to help with the of Lanka. Both Ram and Sita saw the depth of devotion and wanted to express their gratitude. కొన్ని నిమిషాలు అట్లా అయ్యి కంటిన్యూ చేస్తుంది స్టోరీని. లంకలో చాలా మంది మనుషులు చనిపోయారు, మగవాళ్ళు. అది దాంట్లో త్రిజేత వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయాడని చెప్తుంది. సరే ఇదంతా తెలుసు. ఆమె ఇంకొక హస్బెండ్ ఆమె లైఫ్ కి యాక్సెప్ట్ బాగా ఆలోచించి బాధపడుతున్నానని కూడా తెలుసన్నమాట. ఇలక నుంచి వెళ్ళిపోయేటప్పుడు త్రిపురజరిత నేను కూడా మీతో పాటు అయోధ్యకొస్తాను అని చెప్పి అడిగిందనమాట. అడిగి ఆమెను అడిగింది బాగా బతిమలాడి, ఇట్లా నేను అయోధ్యకొస్తాను. మా ఫ్యామిలీను నీ నుంచి సెపరేట్ అవ్వద్దు అని చెప్పాడు అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు రామాను అప్పుడు మీ హెల్ప్ కూడా కావాలి. నువ్వు ఇక్కడ ఉంటే నీకు హెల్ప్ కూడా ఈ లంక నుంచి ఎట్లా హీల్ అవ్వాలి, అట్లా కోలుకోవాలని కూడా ఉంటది. నువ్వు ఇక్కడే ఉంటే రాముడును సీత చెప్పాడనమాట. నీ భక్తికి మేము మెచ్చి నీకు థాంక్స్ చెప్పాలి. నువ్వు మమ్మల్ని ఇలాగే కాపాడి మంచిగా మమ్మల్ని చేస్తున్నావు అని చెప్పాడు. Rama blessed her, saying that due to her great care for his wife, she would be born to him as a sister in a future life and be very close to the one she knew as Sita. రామ ప్లస్ దాన్ని మంచిగా ప్లస్ చేసి చెప్పాడనమాట. ఎందుకంటే నువ్వు మంచిగా మా వైఫ్ సీత మంచిగా కేర్ తీసుకున్నావు. నువ్వు ఒక సిస్టర్ గా ఫ్యూచర్ లైఫ్ లో నువ్వు పుట్టి అదే ఎట్లా నీకు ఎట్లా తెలుసో అట్లానే వాళ్ళకి అంత క్లోజ్ గా ఉంటావు అని చెప్పి కూడా చెప్పాడనమాట రామ్ ఆమెకి. ఆల్సో సీత నో దట్ Trijata's marriage has been arranged by Ravana and it had been a difficult one for her. In blessing her, Sita promised that when she was born as Rama's future sister, Sita would be able to choose her own husband and that the marriage was one of love. అది సీత సీతకు కూడా తెలుసనమాట. త్రిజట మ్యారేజి ఒకప్పుడు రావణుడు అరేంజ్ చేసినప్పుడు అప్పుడు కొంచెం కష్టంగా బాధపడ్డావు కదా! కానీ ఇంకా ఫ్యూచర్ ముందు జన్మలో సీత ప్రామిస్ చేసిందనమాట. నువ్వు పుట్టి రామ ఫ్యూచర్ సిస్టర్‌గా పుట్టి త్రిజట నువ్వు నీ సొంతంగా నువ్వు నీ హస్బెండ్‌ని నువ్వు అదే చూజ్ చేసుకోవచ్చు. నువ్వే నీకు కావాల్సినంత వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పిందనమాట. అదొక ఆమె ఒక వరంలాగా ఇచ్చిందనమాట త్రిజేటకి. దిస్ వాస్ గిఫ్ట్ ఫర్ హర్ సర్వీస్. Trijeta has been given as and the man she loves and has chosen his very now Arjuna, the beloved friend of her brother. So this is the Delhi. Delhi is Duryodhana against the one he has his great enemy Arjuna. అది ఇది ఒక వరంగా ఇచ్చి గిఫ్ట్ గా ఇచ్చింది అమ్మ. అమ్మ సర్వీస్ సీతామాతని అప్పుడు రావణుడు ఇచ్చాడు కదా! ఇవంతా మంచిగా చేసినందుకు గిఫ్ట్ గా ఇచ్చింది. అందుకని ఆడపిల్ల త్రిజేతగా పుట్టింది. విభూషణ కూతురు. ఈ జన్మలో కృష్ణ ఎట్లానో రాముడికి సిస్టర్ ఎట్లా ఉందో అట్లా ప్రేమ సుభద్రలాగా చూపించి నీ నీకు నచ్చిన వాళ్ళని నువ్వు చూస్ చేసుకోవచ్చు హస్బెండ్ గా అని చెప్పి వరం ఇచ్చింది సీతామాత. అట్లానే ఈ జన్మలో సీత సుభద్రలాగా పుట్టి తన ఇష్టం వచ్చింది తీసుకొని అర్జున అని అతను ఏంటి అంటే శ్రీకృష్ణ తెలిసిన గురువు కదా, ఫ్రెండ్ లాగా చేస్తాడు కదా, మంచి ఇష్టపడే గురువు లాగా. ఎందుకంటే శ్రీకృష్ణ దగ్గర నుంచి అన్ని నేర్చుకుంటాడు అనమాట.
అలా ఎండెడ్ అదే ఈ వర్డ్స్ అన్ని ఆపేసి ఇప్పుడు డైలమా ఉన్నాను. మళ్ళా హీరో వచ్చి ఏం చేస్తాడు? హీరో ఏం చేస్తాడు? ఆ అర్జున మీద ఏం ప్రయత్నాలు చేస్తాడు అని చెప్పేసి చెప్తుందన్నమాట. స్టోరీ ఇది ఒక్కటే డైలాగ్ ఉంది. స్టోరీ ఆపేసి చెప్తుంది. అన్ అమేజింగ్ స్టోరీ ఐ ఎక్స్‌క్లైమ్డ్. సుజాత చెప్పిందనమాట. చాలా మంచి స్టోరీ ఇది. ఆహ్, Yes, since I heard this, I hope I have it right. But that is what I remember Anjali telling me, and I really forget her stories are those of Mata. ఇది చాలా ఏళ్ల క్రితం నుంచి ఇప్పుడే వింటున్నాను. మళ్ళా ఛానల్ మంచిగా ఉంది. నాకంతా మంచి జరుగుతది అనే నమ్మకం అది ఉన్నది. అంజలి చాలా సార్లు చెప్పింది. ఇలాంటియన్నీ నేనిప్పుడు మంచిగా ఇలాంటివన్నీ మర్చిపోకూడదు. ఇలా మాతా స్టోరీస్ కానీ, కాలేజెస్ కానీ అని చెప్పి చెప్తుంది. I was thoughtful. If that is in case, then surely Mata will intervene. She'll find a way to keep Sita's promise. ఇది మంచి డెఫినెట్‌గా అప్పుడు ప్రామిస్ చేసింది కదా! సీతాస్ ప్రామిస్‌ని ఆమెకి ఒక మార్గము, ఒక దారి చూపిస్తది. మాత అనుకున్నాను. But how will she undergo what Balram has done? Amba sighed. It will be difficult for her to go against him, and there is only until tomorrow. Duryodhana is not one to take rejection lightly. He has already lost one marriage to the Pandavas. Will he accept another loss? అదే. ఈమె అడుగుతుంది. బలరాముకి ఎదిరించి ఇట్లా తను తీసుకోగలదు. అంబ అడుగుతుందన్నమాట క్వెషన్‌తో. అది చాలా కష్టం కదా! మరి రిజెక్ట్ చేస్తాడు. ఆల్రెడీ ఒకసారి వీళ్ళతో మ్యారేజ్ పార్ట్నర్స్‌తో వెళ్ళింది కదా! వదిలేసుకున్నారు కదా! ఇది ఇంకోటి కదా! ఎట్లా ఈ ఈ ఇబ్బందిని, ఈ ప్రాబ్లమ్‌ని ఎట్లా ఎదుర్కుంటారు దుర్యోధనుడు లో కొంచెం ఉన్నది అని చెప్పి అమ్మ చెప్పారన్నమాట. లెట్స్ గో పే అట్ ద టెంపుల్ ఫర్ గుడ్ రిసొల్యూషన్. ఐ సెడ్ సడన్‌లీ మాతాస్ ఇంకా ఉంటుంది ఏంటంటే మళ్ళీ టెంపుల్ వెళ్ళి మంచిగా ప్రే చేద్దాం వీళ్ళకి మంచిగా గెలవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. She nodded and we walked to the edge of the garden where the temple stood. We arrived before Anjali seated in meditation. It was unusual to find her there as she was often by Mata's side. Seating ourselves quietly beside her, we waited for her to emerge from the silence, knowing that she would have some insight into what was taking place in the palace. తలుపు నడుచుకుంటూ గార్డెన్ దగ్గర టెంపుల్ వెళ్ళారన్నమాట. చేత. చూసానమాట. యూజువల్‌గా ఉండదు. ఇక్కడ ఏంటి ఉంటది కదా! ఇక్కడ ఎందుకు ఉండది అని అనుకున్నారు. తర్వాత ఏమన్నా కూర్చొని కామ్‌గా కూర్చొని ఆమె ఏమన్నా తెరిచి ఏమన్నా చెప్తదా సైలెన్స్‌గా ఉంటదా? బయటికి తెరిచి ఏమన్నా చెప్పి ప్యాలెస్‌లో ఏం జరుగుతుంది? ఆహ్, ఏ జరుగుతున్నాయి ఇవన్నీ చెప్తదా అని ఇస్తున్నారన్నమాట. After the first time Anjali opened her eyes, she said quietly inside, "I'm nodded." And so I let her take the question. Only yes, silent. అయిన తర్వాత అంజలి కళ్ళు తెరిసింది. అంబ తలూపి ఆమెకి రిలేషన్‌షిప్ బావుంది అంజలితో అని చెప్తుందనమాట. సో, అడిగితే అడిగానుకున్నారు. కానీ ఈమె సైలెంట్ అబ్జర్వర్‌గా కూర్చొని చూస్తూ ఉందన్నమాట శ్వేత. అంజలి, "What will take place tomorrow?" she asked. The three of us were alone at the temple, and so we felt free to discuss the situation in palace. అంజలి అడుగుతుందన్నమాట. ఏంటుంది రేపు? ఏం జరగబోతుంది రేపు? అని చెప్పి అడిగింది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురే ఉన్నారు టెంపుల్ దగ్గర. వీళ్ళు ఫ్రీగా ఉండొచ్చు. ఇంకెవరు లేరు కదా! ఏది మాట్లాడితే ఏదో వస్తది అన్నప్పుడు ఇంకొక సిట్యుయేషన్ ఎదుర్కొన్నారు. ఏంటి ప్యాలెస్ పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉన్నారన్నమాట. ఏ మ్యారేజ్ షీ రిప్లైడ్ ప్రాంప్ట్‌లీ. పెళ్లి అని చెప్పి చెప్పేసి ఊరుకుందన్నమాట. ఎక్స్‌క్లైమ్డ్.
నో, విత్ అర్జున. విరోధంతో జరుగుతుందా పెళ్లి అంటే, లేదు అర్జునతో జరుగుతుంది అని చెప్పి అంజలి చెప్పింది. అర్జున, హౌ హాస్ మాత అరేంజ్డ్? అర్జునతో ఎట్లా చేసి మాత మాత knows of the love between them. She knows of the role Subhadra will play in the future. She committed to the long, and so she summoned Arjuna to Dwarka. That's morning. మాతకు తెలుసు వీళ్ళ ప్రేమ ఉన్నదని. అదిగాక ఈ ఈ పాత్ర అనేది నాకు తెలిసి జరగబోతుంది అనేది కూడా ఒక కమిట్మెంట్ లాంగ్ బ్యాక్ ఇచ్చింది కదా. అది ఇప్పుడు అర్జునని ద్వారకాకి తెచ్చి ఆ పెళ్లి క్రితము కలిసి వాళ్ళిద్దరిని కలిసి ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా కలిసిందే సుభద్రను అర్జున్ని అని చెప్పి చెప్తుంది. బట్ హౌ ఎట్లా జరిగింది అని అంటున్నారనమాట వీళ్ళు. ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్. ఐ డోంట్ నో ద ఆన్సర్. ది స్టోరీ ఈస్ నాట్ ఎట్ ఫినిష్డ్. ఇట్ ఇస్ స్టిల్ ఫోర్. యు మస్ట్ వెయిట్ until tomorrow to see. All I can tell you is that I met with Mata after she had talked with Arjuna and Subhadra. We were walking in large garden palace and found Sri Krishna seated alone at a table. Stand across from him, I should aside furiously, allowing them to have what know to be conversation. ఓకే. ఏం జరుగుతుంది? మీరు ఏం అడుగుతున్నారు అయినది నాకు ఆన్సర్ అయితే తెలియదు. ఇదిగో ఈ స్టోరీ గురించి కూడా నేను చెప్పలేదు. ఇట్లా అయింది ఏంటి అనేది, ఇట్లా అట్లా మధ్యలో అట్లా ఫోల్డ్ అయ్యి అట్లా ఆగిపోయింది. కాకపోతే రేపు చూడాలి ఏం జరుగుతుందో. కానీ నేను అర్జున సుభద్రతో మాట్లాడాక కలిసాను. అప్పుడు వాకింగ్ గార్డెన్ ముందు ఇట్లా నడుస్తూ ఉంటే చూడరు ఇద్దరు కొంచెం దూరంగా వాళ్ళు అప్పుడు వాళ్ళ మధ్య కొంచెం డిస్కషన్స్ ఇలాంటివన్నీ అని చెప్పి చెప్పండి. As soon as we arrived, I saw the its eyes, and I knew that he was aware of what it was the heat of the day, and we had been on our way to get to Suping. He had a fruit drink in his hand, and after taking a sip, he placed on the table in the between them. At first, I didn't take much notice of this. I didn't see how it had become almost a moving game pace, but would not understand the meaning of the అదే. అక్కడికొచ్చినాక ఎంత త్వరగా అక్కడికొచ్చిన తర్వాత కళ్ళలో అర్థమవుతుంది మాకి. కానీ వాళ్ళ సిస్టర్‌కి పూర్వ జన్మలో కూడా నువ్వు ఇట్లా హెల్ప్ చేసావు సీతామాతకి, నాకు హెల్ప్ చేసావు. మస్ట్ రామ సిస్టర్‌గా నువ్వు చూసుకోవచ్చని అట్లా ప్రామిస్. అదే ఓ రోజు బాగా వేడిగా ఉన్నప్పుడు ఇద్దరు ఒక డ్రింక్ తీసుకొనొచ్చి మధ్యలో పెట్టి ఫ్రూట్ డ్రింక్ ఆడుతున్నారనమాట. ఒక తాగిన తర్వాత. ఇద్దరు మధ్యలో పెట్టి ఆడుతూ ఉన్నారు. అది ఏం చేస్తున్నారని. తర్వాత తర్వాత కొంచెం కొంచెం తెలుస్తుంది. కొంచెం కొంచెం తాగుతూ ఉంటుంటే కొంచెం వాళ్ళు తాగుతూ ఎట్లా ఆడుతున్నారు. ఆహ్, సెషన్ ఏదో ఇదవుతుంది. చేసి వీళ్ళెట్లా ఆడుతున్నారు ఆ డ్రింక్‌తో అనేది చూడుస్తుంది గానీ, ఒకసారని ఈమె తెలుసుకుంది. కానీ దాని మీనింగ్ ఏంటో అంజలికి అర్థం కాలేదంట. అది. వీళ్ళు డ్రింక్ పట్టుకొని మధ్యలో ఆ పీస్‌ని పోసి ఇట్లా అయితే ఇట్లా, ఇట్లా అయితే ఇట్లా అని ఆప్షన్స్‌గా వాళ్ళు ఆడుకుంటున్నట్టు ఈమె దూరంగా కూర్చొని అంజలి చూస్తూ ఉంది కదా! ఇదంతా ఆమెకి అర్థం కాలేదు. ఒక గేమ్‌లాగా ఆడారు అని కూడా చెప్తుందన్నమాట. Is set, Martha said before she lifted the cup and took a drink, placing it back down carefully at the table between them in another spot. She added, అదే. అంతా సెట్ అయింది అని మాత కప్పేది చెప్పి డ్రింక్ తాగిందనమాట. తర్వాత ఆ టేబుల్ మీద ఇంకొక స్పాట్ తీసుకొచ్చి యాడ్ చేసి ఇంకా అప్పుడు చెప్పింది సుభద్ర అర్జున్‌తో పెళ్లి రేపు అని. Srikrishna took another drink and then placed the cup on a different spot on the table. అది శ్రీకృష్ణ కూడా ఇంకొక డ్రింక్ తీసుకొనొచ్చి ఆ కప్ డిఫరెంట్ స్పాట్‌లో he had placed
She lifted this back down in a different. I became engrossed in watching when they play they shade. How they that as they were opponents in a board. I was intrigued but didn't understand what really going on in this conversation. కొంచెం కప్పుడు పైకి ఎత్తి కొంచెం తాగి మళ్ళా పెట్టింది. అయితే ప్లేస్ చేస్తున్నారు అనమాట. కొంచెం కొంచెం ప్లేస్ ఇస్తున్నారు. అది ఏమో అంతా చూస్తూ ఉంది కానీ చేస్తూ ఉన్నా అక్కడ డ్రింక్ తీస్తుంది. కానీ ఇక బోర్డ్ గేమ్ లో ఆడుకున్న ఆటలాగా ఉంది. అనుకుంటుంది కానీ ఏమో అర్థం. The promise you made of celestial realms must be fulfilled, replied Sri Krishna quietly, lifting up again to his lips. Nothing is the one she has been waiting for. అని ఒక రాస్తావు కదా నువ్వు లోకమాతవి అన్నిటికీ ఆ ఆసక్తి అవన్నీ ఉన్నది నీలో ఉన్నది చెప్పి ఎత్తి తాగి అక్కడ పెట్టాడనమాట. ఏది చేంజ్ దట్ ఏది మారు కానీ దానికోసం అని చెప్తున్నాడు. On the another spot on the table. After looking at it for a few moments, she lifted it to her lips. మళ్ళా కొంచెం వాచ్ చేస్తుంది. ఆ కప్పు కింద పెట్టడం, తీసుకొని పెట్టడం, టేబుల్ మీద మూవ్ చేయడం ఇవన్నీ చూస్తుంది. కానీ కొన్ని నిమిషాలు అయిన తర్వాత ఆమె ఎత్తి అది లేదు తాగుతుంది. Drink and replied, "The seed of this illness was planted long ago. I heard the silence in Martha's voice as she had. But I didn't know then the sacrifice that would be demanded." She just ఆమె డ్రింక్ తీసుకొని సమాధానం చెప్తుంది అనమాట. దీనికి విత్తనం ఎప్పుడో బాధగా చెప్తున్నాడు. అది జరిగింది. ఇంకా ఆమె కప్ తీసుకొని కింద పెట్టి టేబుల్ మీద ఒక మూలకు పెట్టి ఉందన్నమాట. A great price be paid for the broken engagement. Sri Krishna replied gently as he lifted the cup against to his lips and then placed it on the opposite. In the Kuru kingdom, Balaram had forgotten that promise of long ago and misjudged the situation. అదే. ఇప్పుడు ఏం జరుగుతుంది మధ్య ఒక చెడగొట్టాలి. ఎట్లా ఆగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారు ఈ గేమ్ అన్నమాట. శ్రీకృష్ణుడు ఇప్పుడు మంచిగా చెప్తున్నాడన్నమాట. కప్పెక్కి తాగి చెప్తున్నాడు. ఇటు సైడున పెట్టి ఇట్లా పెడుతున్నాడు. ఇదొక కోరిక అది ఇట్లా ప్రామిస్ ఎప్పుడో మర్చిపోయాడు. ఇది మిస్‌జడ్జ్ సిట్యుయేషన్ అని కూడా చెప్తున్నాడు. నేను చెప్పేది ఏమన్నా డౌట్ ఉంటే మాట్లాడొచ్చు. Unrealistic expectations and Mara did finish her thought. Did took another sip of the fruit. మమ్మీ ఏంటి మర్చిపోయాడా బాలుడికి ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ మంచి ఇది భావనలో ఉన్నాడు కదా అదే ఇంకా ఎట్లా అని అనుకుంటూ ఆమె లోపల ఆలోచిస్తూ జ్యూస్ ఇంకా సిప్పుతూ ఉన్నాడు. వే టు గెట్ నారాయణ ఆర్మీ సో సుభద్ర చెప్పాను. అది కృష్ణుడు ఈ మాటలు ఫినిష్ చేసి దానికి నారాయణ ఎట్లా ఇది చేయాలి ఏంటి అని సుభద్ర అప్పుడు వచ్చింది. నెక్స్ట్ షీ విల్ బి స్పేర్డ్ మాతా సెడ్. మంచి కాపాడగలను నేను మాతతో చెప్తున్నాడు. విల్ షీ బి he asked. Mata had been looking at the Jews, but she turned his to see Krishna. It's the word for several months. ఆమె తట్టుకోగలదా కాపాడగలవా అని అడుగుతుందన్నమాట. మాత జ్యూస్ చూస్
కానీ ఆమె ఏం చేస్తాడు, ఏం చేస్తాడు శిక్ష ఏం చెప్తాడు ఆమె కొన్ని నిమిషాల వరకు మంచి మాటలు finally muttered his words, which sent a shiver up my spine. Since planted seeds, I will be the consequence for my sisters Subhadra. The universe can be rearranged, Jagannath of the universe. ఫైనల్లీ మాట చెప్తూ ఉందన్నమాట. నాకు నొప్పిలో కొంచెం వణుకొస్తుంది. ఏంటి అంటే, అది విత్తనం ఏసామని అంటారు. ఆమె ఎట్లా తట్టుకోగలదు ఈ ఇబ్బందులు ఏంటి అని అంటే, మా సిస్టర్ సుభద్ర యూనివర్స్ అంతా అరేంజ్ చేసింది. జగన్నాథుడు లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ ఇవన్నీ రీఅరేంజ్ చేసింది అని చెప్పి చెప్తూ Sri Krishna sighed and shook his head, saying, I will not let you bear this alone. Then he took his eyes from hers and watched as she carefully placed the cup down. He lifted it again after taking a deep seat on the table directly in front of saying, this union is not just for the was brought into play certain forces. సో ఇక చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ ఒక్క ఇబ్బంది ఒకదాని వల్ల ఈ ఒక్కదానివి నువ్వు నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పి చెప్పినాడు. ఇంకా అప్పుడు ఆమె కృష్ణుడు ఆమె వైపు చూసి చెప్పి కప్పు తీసుకొని కింద పెట్టాడు అనమాట. మళ్ళా పైకి ఎత్తి ఆ డ్రింక్ తీసుకొని ఆమె ముందు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇది ఒక్కటి నా ఇప్పుడు మనం ఎప్పుడో నాటాము ఫ్యూచర్ ఎట్లా వస్తుంది ఈ ఎట్లా ఈ looked at him loudly before taking another city phone best I knew to అది మా బస్సు తీసుకొని అది కింద పెట్టేసి టేబుల్ ముందుండి ఆ పని నేను చేయాల్సింది నేను చేసి మొత్తం నేను వదిలేసాను అని చెప్తూ ఉంటాను. ఫినిష్ ఆల్ ద జ్యూస్ అదేంటి అంటున్నాడు. Smite replied, have I not quenched your thirst? Krishna's face looked into yours as and shortly after her side as she got up. She's not a place and I felt to be a place to ask, but I haven't been at home when I witnessed. అది నవ్వుతూ ఆమె చెప్తూ ఉందంట. ఇది ఏంటి నువ్వు లేవా ఏంటి థర్స్టీగా నువ్వు తాగని అంటూ శ్రీకృష్ణ అలా కొంచెం నవ్వుకున్నాడు. ఈ మూమెంట్స్ అన్ని కృష్ణ నువ్వు ఈ టేబుల్ మీద జరిగినవన్నీ ఆమె చేయబట్టుకొని నేను వెళ్ళిపోవాలని మాత లేచిందన్నమాట. అప్పుడు అంజలి ఈమె కలిసి ఇద్దరు అనుకుంటూ వెళ్తున్నారు. కానీ అంజలి ఇది నాకు సంబంధం అనమాట. ఈ సీన్ నుంచి ఎట్లా కదా సాక్ష్యం అంటారేమో అనుకుంటుంది. ఎట్లా చూసాను ఏంటి మైండ్ నుంచి తీసేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. I am usually able to understand Martha's ocean scene and conversation. I cannot penetrate. A strange look crossed Anjali's face. It was as if it were rebalancing the universe, reconfiguring the forces that implode. For the first time, I saw that in every action, every word and thought, they move in complete harmony with one another, working in full concert. What one begins, the other finishes. She works on the inner field, while he works on the outer. This marriage that will take place tomorrow is simple. అది మాతాస్ వర్డ్స్ ఆమె ఏం చేస్తది అనేది ఈ సీన్ వీళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి నేను కరెక్ట్ గా గెస్ చేయలేకపోతే చెప్పాను. కానీ సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది అని కొంచెం భయంకరంగా ఏదో ఒకటి జరుగుతుందని అంజలి ఫేస్ పెట్టింది అనమాట.
వీళ్ళిద్దరి మధ్య ఎట్లా యూనివర్స్‌ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? ఏం చేసి ఈ ఫోర్సెస్‌ని ప్రపంచంలో ఎట్లా ఏం చేయాలి ఆస్తున్నారు. కానీ ఏ పనికి ఒక తగ్గట్టు మాట గాని, ఒక ఆలోచన కానీ ఏదైనా సరే ఒకదానికి సాగుతుంది. ఎట్లా చేయాలి? ఎట్లా అది వర్కౌట్ అవుతది అని అనుకుంటున్నారన్నమాట. ఒకళ్ళు స్టార్ట్ చేస్తే ఒకళ్ళు దాన్ని ఫినిష్ చేస్తారు అని తెలుసు. అట్లనే మాత ఏంటి లోపల లోపల అనుకుంటూ పనిచేస్తూ ఉంటే బయటంతా అతను కృష్ణ చూసుకుంటాడు. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది కదా! ప్యాలెస్‌లో. ఇదేం పెద్ద చిన్న గురించి ఆలోచించాల్సిన మ్యాటర్ ఏం కాదు. చాలా పెద్దది. ఏం జరుగుతది? ముందు ముందు ఏమి తీసుకుంటుంది? ఎట్లా దాన్ని యూనివర్స్ అని ఎట్లా ప్యాలెస్ శ్రీకృష్ణుడును మాత ఏది ఎదురు ఎట్లా చేస్తారు పాత్ర తీసుకొని అని గురించి చెప్తుంది. అండ్ ఆల్సో and also see how we were working to spare Balram the way for petty harassment. In his attempt at neutrality, Balram did not realize that Duryodhana was using him, screaming all along. By marrying Subhadra, he would have access to the great Narayani army of Dwarka. He had fooled Balram into thinking this marriage were there to keep the peace and out of their affection for Balrama. Sri Krishna and Mata must find a way to free him of any blame. I don't know exactly what will happen tomorrow, but I am sure it will cause much commotion. అదే. దీని గురించి వర్కౌట్ ఆలోచించి ఏమవుతది అని అనుకోకుండా రామును ఎట్లా ఈ ఎంగేజ్‌మెంట్‌ని మ్యారేజ్‌ని ఎట్లా బ్రేక్ చేయగలరు ఇట్టుకుంటూ టైట్ ఎట్లా చేస్తే మంచిది అనుకుంటూ ఉన్నారనమాట. ఇదే టైంలో బలరాము అనుకోలేదు. ఈ దుర్యోధనుడు అతను స్వార్థం కోసం యూజిస్తున్నాడు. ఆ స్వార్థాన్ని తీసుకోవడం వల్ల ఈ నారాయణ అని ఇవి అంతా ఆయన ఆజ్ఞలు తెచ్చుకోవాలి ద్వారకాలో అని చూస్తున్నాడు. ఫూల్ చేశాడు. అలా ఆలోచన ఈయన మంచిదే కదా అని బలరాం మీద ప్రేమ తత్వం ఇయన్నీ మంచిగా చూపించి మంచి మాటలు కొంతమంది ఊరికినే అట్లా చెప్పగానే పడిపోతారు కదా! అట్లానే చెప్పేసి బలరాముని కూడా ఫూల్ చేశాడు. ఈ పెళ్లి వ్యక్తి అని చెప్పుకుంటున్నారు. కానీ ఇంకొక ఎట్లా బలరాముని తిట్టకుండా, బలరాముని ఇబ్బంది పడకుండా శ్రీకృష్ణ మాత ఒక దారి చూసి అతన్ని తీసుకొస్తారు అని కూడా చెప్తున్నారన్నమాట. రేపు చూడాలి ఏం జరుగుతదో మనకి అని చెప్పి చెప్తున్నారు ఈళ్ళు. Anjali looked at these two of us. "You don't keep this confidential. This is why I'm sharing it with you. I rarely speak about many mistakes that transpire around Mata. But tomorrow these events will move forward. Only a few will understand why and how these events have అంజలి మీ ఇద్దరి మధ్యనే ఉంచండి. నేను అందుకని ఈరోజు జాగ్రత్తగా ఎవరికీ చెప్పకుండా ఉంటారనే చెప్తున్నాను. మీతో పంచుకుంటున్నాను. కానీ ఇలా ఇలాంటి థింగ్స్ అన్నీ ఎక్కడ మాతకి ఎట్లా ఎట్లా తను తెచ్చుకుంటుంది. రేపేం జరుగుతది? ఇలాంటియన్నీ ఎట్లా ఎదుర్కుంటది? ఈవెంట్స్ చాలా దూరంగా పెద్దగా కొన్ని ఆలోచిస్తే కొన్ని కొన్ని ఎట్లా చేసుకుంటది? అట్లా అర్థం చేసుకొని వాళ్ళకి ఏ మంచి ఈవెంట్స్ మనం దీని గురించి కూడా మనం కొన్ని కొన్ని నేర్చుకోవాల్సింది కూడా ఉంటది. అమ్మ ఎట్లా ఎదుర్కొని ఎట్లా దాన్ని అధిగమించి చేస్తుంది అని కూడా తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నాను. Anjali, Sujata, and I know not to share what you tell us with anyone, replied Amba reasonably. అది అంజలి, సుజాత నేను పంచుకోకూడదు, ఎవరికీ చెప్పకూడదు అని అనుకున్నారనమాట. యాజ్ అంజలి గాట్ అప్ టు లీవ్, షీ ప్లేస్డ్ ఏ హ్యాండ్ ఆన్ Amba's shoulder and said, "Somehow, Amba, I cannot help but speak openly with you." Then, looking at me, she added with a smile, "Sujata, it makes me happy to see the sisterly love between the two of you. You also benefit from my deep bond with this friend we share." అది అంజలి వెళ్దాం అనుకునేసరికి అంబా షోల్డర్ మీద హ్యాండ్ వేసి చెప్తూ ఉందనమాట. అంబా నేను ఏం చెప్పాలో తెలీదు. నేను చాలా మీకేమి హెల్ప్ చేయకపోయినా మాటలు ఓపెన్‌గా మనం అంత క్లోజ్‌గా అంత మంచిగా ఉంటున్నాము, కలిసిపోతున్నాము.
అని తన వైపు చూస్తూ చెప్తుందనమాట నవ్వుతూ. సుజాత నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు ఒక సిస్టర్స్ లాగా మన బాంధవం పంచుకోవటం, ప్రేమ తత్వం ఇలాంటియన్నీ మన ముగ్గురు మధ్య ఉన్నది. అందుకని నాకు చాలా లోపల లోతుగా ఎప్పుడో కలిసాం ఈ ఫ్రెండ్స్‌ని ఇంత బాండ్ ఉంది నాకు అని మనం పంచుకుంటున్నాం ఒక విషయాలు ప్యారిస్‌లో జరిగేయి గాని, జరుగుతాయి అన్నీ మనం అనుకుంటున్నాము అని చెప్పి అనుకుంటున్నారనమాట. ఐ రిప్లైడ్ ఐ నో అంజలి అండ్ ఐ యామ్ మోస్ట్ గ్రేట్‌ఫుల్. తల ఊపి చెప్తున్నాననమాట సమాధానం. మాకు తెలుసు అంజలి నువ్వు చాలా మాకు ఉపయోగంగా మన్ని చెప్తూ ఉంటావు. మేమందరం ఒకటి అని చెప్పి అనుకుంటున్నారు. The story Anjali had shared with us affected me deeply, and I spent the night wondering what it all meant. There had been so many hits over the years that Mata was no other than Sita Devi, just in another form. But this had never been confirmed. The story I had just heard was another indication that this might to be, or that was at very least there was a strong connection between the two. అది అంజలి ఇట్లా చెప్పేసి షేర్ చేసేసుకొని ఇంకా ఇలా అన్ని షేర్ చేస్తుంది కదా ఆలోచిస్తూ ఉన్నారనమాట. రేత్రి ఏం జరుగుతుంది? దానిలో ఏం జరుగుతది? అని సుజాత ఇదంతా చేస్తూ ఉంది. కానీ కొన్ని హింట్లు మనకి తెలిసినయి కొన్ని సంవత్సరాల క్రితం మాత నో అదర్ దెన్ సీతాదేవి అనేసి కానీ ఇంకొక ఫార్మ్ అని కూడా అర్థమైంది. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. అనేది తెలీదు. ఈ స్టోరీ విన్న తర్వాత గాని, ఆమె ఇండికేషన్ గాని ఏదైనా సరే ఆమె ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఇద్దరి మధ్య అనేది తెలిసింది అని చెప్పి అనుకుంటున్నాను. ద నెక్స్ట్ మార్నింగ్ many platters of sweets were delivered to the one's quarter. A wedding in the palace mean treats for every citizen of Dwarka. There would be much celebration and festivity. When I saw Sumati in the morning, I feigned ignorance and asked who Subhadra was marrying. అది తెల్లారి అయ్యేసరికి ప్లేట్లు స్వీట్లు అన్నీ వచ్చినాయి. ప్యాలెస్‌లో జరుగుతున్నది. ప్రతి వాళ్ళు ద్వారకాలో జరుగుతున్న విషయాలు అన్నీ చేస్తూ సెలబ్రేషన్ పండగ వాతావరణంగా ఉందంట. సుమతి రాగానే ఏమో అడిగింది. ఎవరిని పిలుచుకుంటుంది అని చెప్పి సుమతిని అడిగిందనమాట. The Rajkumar of Hastinapur, Duryodhana, she replied, surely you know this, all of Dwaraka is aware of this wedding. అది హస్తాపూర్ రాజైన దుర్యోధనుడు అని చెప్పి సమాధానం చెప్పానమాట సుమతి. ఓహ్! అందరికి తెలుసా ఇది? ద్వారకాలో ఒక పెళ్లి అని తెలుసు కానీ అందరికి తెలుసా దుర్యోధనతో చేసుకుంటుంది అని చెప్పి అని అనుకుంటున్నారు. నోడి ఐ రిప్లైడ్ ఐ హాడ్ నాట్ పెయిడ్ మచ్ అటెన్షన్ టు ది ప్యాలెస్ న్యూస్ లాస్ట్ వీక్స్. I waited anxiously for the day to pass. Except for a feast of special food, the morning and afternoon were uneventful for us. But evening, I heard that had taken place. Just before the much anticipated wedding ceremonies were to begin, Arjuna had arrived unexpectedly on the scene, lifted Subhadra on his horse, and then had ridden off at great speed before anyone could understand what was happening. A great commotion ensued, and a furious Duryodhana had hold his revenge. Varun was as shocked as everyone else and could not be blamed. I am sure the people of Dwarka will be pleased to know that will now be married to a man of such అదే తలూపి ఏమో సమాధానం చెప్తుందనమాట. నేను అంత అటెన్షన్ ప్యాలెస్‌లో జరిగేదానికి ప్యాలెస్ దగ్గరకి ఏమి ఉండట్లేదు. నేను చాలా వారాల నుంచి నేను చాలా ఎదురు చూస్తున్నాను ఈగర్‌లీగా ఏంటి అంటే పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం ఈవెంట్స్ ఉంటది. ఏంటి సాయంత్రం నేను కొన్ని విన్నాను. ప్యాలెస్‌లో ఏం జరుగుతుందంటే, ఈ వెడ్డింగ్ సెరమనీస్ స్టార్ట్ అయితే అసలు తీసుకొని గుర్రం మీద హ్మ్. స్పీడ్‌గా వెళ్ళిపోయారు. అది నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుందనేది. రివెంజ్ వీళ్ళ మీద తీసుకుంటారు. తర్వాత బలరాముడు బ్లేమ్ అవుతూ ఇలా ఇదంతా జరిగింది. ఇదంతా అనుకుందో ఎవరు పెళ్లి చేసుకోవాలో మంచి క్యారెక్టర్ అన్నీ ఉన్న అతనితో వెళ్ళిపోయి చెప్తాదనమాట. It was an almost exactly replica of Paris Krishna we had come, but wondered if anyone
Terminator had made connection. Could they see the hand behind the unfolding events? Beloved of Krishna and Mata, these two great souls who were devoted to them would finally be able to, and they promised it long ago. I had found its fulfillment. I could not help but be stunned by the wonder of it all. అది అది ఆల్రెడీ ఏమవుతుందో పెళ్లి గురించి శ్రీకృష్ణ రుక్మిణి సేమ్ లక్ష్యం లాగా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉందో రీప్లే అన్నట్టు ఉంది. నేను వండర్ అయ్యాను ఈ అటెండెన్స్ ఈ కనెక్టివిటీ ఇది అంతా ఎట్లా తీసుకుంటుంది ఈవెంట్స్ ఏంటి కానీ వీళ్ళిద్దరి మధ్య కృష్ణను మా మాత మధ్య ఉన్న వ్యక్తిత్వం ఈ ఇద్దరి మధ్య ఉన్న గొప్పతనం ఏ ముందుకు తీసుకెళ్ళింది వాళ్ళ ప్రేమ డివోషన్ ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఒకటి చేసి అర్జున సుభద్ర అని చెప్పి చెప్తున్నాం. ఇదంతా ఎప్పుడో లాంగ్ అయిపోయి ఎట్లా దాన్ని మేనేజ్ చేయాలి అని వండర్ అయ్యాను అని అనుకుంటున్నాను.